ఈ సైకలాజికల్ ట్రిక్ మన క్యారెక్టర్స్కి డెప్త్ ఇచ్చి క్యారెక్టర్స్ యొక్క ఇన్నర్ వరల్డ్ని డిజైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. డే 10 ఆఫ్ మేకింగ్ ఏ ఫిల్మ్ ఫ్రమ్ స్క్రాచ్ టు స్క్రీన్. ప్రముఖ సైకాలజిస్ట్ అయిన సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం ప్రతి మనిషిని నడిపించడానికి 3 ఫోర్సెస్ ఉంటాయి. అవే ఇట్, ఈగో అండ్ సూపర్ ఈగో. ఇట్ మనిషిలో ఉండే రా ఇన్స్టింక్ట్స్ని, వాళ్ళ డిజైర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సూపర్ ఈగో ఎథిక్స్ని, వాల్యూస్ని, మోరల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఈగో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన క్యారెక్టర్ ఇట్ వల్ల పవర్ కోసం గ్రీడీగా ఉండొచ్చు. ఎట్ ది సేమ్ టైం సూపర్ ఈగో వల్ల తన మోరల్స్ బ్రేక్ అవుతున్నాయనే గిల్ట్ కూడా ఉండొచ్చు. ఈగో ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా ఇన్నర్ కాన్ఫ్లిక్ట్స్ క్రియేట్ చేస్తే మన క్యారెక్టర్స్ రిలేటబుల్గా ఎట్ ది సేమ్ టైం కాంప్లెక్స్గా కూడా వస్తాయి. ఒక్కో క్యారెక్టర్లో ఒక్కో ట్రైట్ డామినెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన క్యారెక్టర్లో ఇట్ డామినెంట్గా ఉంటే మన క్యారెక్టర్ తన డిజైర్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది. అసలు కాన్సిక్వెన్సెస్నే పట్టించుకోదు. ఈ 3 ట్రైట్స్ యొక్క పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్తో మనం యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ని డిజైన్ చేయొచ్చు. మీకు ఈ ట్రిక్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.